భారీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, లావోస్, వియత్నాం దేశాలను ఆపరేషన్ సద్భావ్ పేరిట ఆ దేశాలకు భారత్ తక్షణావసరమాగ్రిని పంపించింది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాని మోదీ 6 వందే భారత్ రైళ్లను పచ్చజెండా ఊపి వర్చువల్గా ప్రారంభించారు. టాటానగర్ పట్నా, బ్రహ్మపుర్ టాటానగర్, రూర్కెలా, హౌడా, డియోఘర్ వారణాసి, భాగల్పూర్ హౌడా, గయా హౌడా 6 కొత్త మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం కింద తెలంగాణ వ్యవసాయ శాఖకు కేంద్ర ప్రభుత్వ ఉత్తమ పురస్కారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఏఎఫ్ అధికారులకు బహుకరించారు. అంతరిక్షంలో ప్రైవేటు స్పేస్ వాక్ నిర్వహించిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన బిలియనేర్ జేడ్ ఐజాక్ మన్ క్షేమంగా భూమికి తిరిగి వచ్చారు. ఇండియన్ రేసింగ్ లీగ్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన ఫార్ములా ఛాంపియన్ షిప్ 3వ రౌండ్లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసర్ అకీల్ అలీ బాయ్ సత్తా చాటి ట్రోఫీ గెలుచుకున్నాడు. ప్రపంచంలోనే అతి పొడవైన మానవహారానికి కర్ణాటక వేదికయ్యింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని 2500 కిలోమీటర్లు పొడవున మానవహారాన్ని ఏర్పాటు చేసి కన్నడిగులు రికార్డు సృష్టించారు. ఇందులో దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నారు. ప్రధాని మోదీ అధికారిక నివాసమైన సెవెన్లో కళ్యాణ్ మార్గ్లో ఓ గోవు లేగ దూడకు జన్మనిచ్చింది. ఆ లేగ దూడకు దీపజ్యోతి అని నామకరణం చేసినట్టు ప్రధాని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి కంటైనర్ పాఠశాల ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గొత్తికోయగుంపు అడవి ప్రాంతంలో నిర్మించారు.